శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 1వ తారీఖు నుంచి 22 రోజుల పాటు సింహరాశిలో ఏర్పడబోతున్నటువంటి ఈ బుధ శుక్రుల కలయిక కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ధనస్థానంలో ఈ రెండు గ్రహాలు కలయడం జరిగింది. అంటే ధనస్థానంలో ఏ గ్రహం వచ్చినా ఆ కారకత్వ రూపంలో జాతకుడు ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అయితే ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు రాశి అందే సంచరించడం ఒక విధంగా జాతకుడికి ఎక్కువగా ధనాన్ని సంపాదించే కెపాసిటీ కలిగి ఉంటారు. అంటే సెల్ఫ్ ఎర్నింగ్ కెపాసిటీ కలిగి ఉంటాడు. మరి స్వశక్తితో సొంతంగా ధనం సంపాదించే ఆలోచన కూడా చేస్తూ ఉంటాడు. మరి అటువంటి రవికి 2వ స్థానంలో, అంటే కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు రావడం జరిగింది. శుక్రుడు వృత్తికారకుడు, ఈ రాశి వారికి కర్మకారకుడు, దశమాధిపతిగా ఉన్నాడు. కాబట్టి మరి ధనస్థానంలో ఉంటూ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిశాడు. అంటే కంపల్సరీగా జాతకుడు తను సంపాదించే మార్గాన్ని మార్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఒక వ్యాపారం చేస్తూ ఈ సమయంలో దాన్ని వేరే రంగంలోకి, వేరే వ్యాపారంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే అప్పటిదాకా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి మళ్ళా వేరే కొత్త ఉద్యోగంలోకి, వేరే ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మీరు గతంలో సంపాదించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని ఈ సమయంలో సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి సుమారుగా ఆగస్టు 22 వరకు కూడా ఈ గ్రహాలు రెండు ఇక్కడే సంచరిస్తూ ఉంటాయి. మరి దానికి అదనంగా మనకి ఇంచుమించుగా ఆగస్టు 15 తర్వాత రవి కూడా ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల ఈ విధంగా ఇంకా జాతకుడికి ధన సంపాదన ప్రభుత్వ వల్ల, అంటే ప్రభుత్వ సోర్స్ ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా, లేదంటే మీ సంతానం ద్వారా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం ద్వారా జరుగుద్ది. మొత్తం మీద కుటుంబ ఆదాయం వివిధ మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి రావడం వల్ల సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో మీ సంతానం, మగ సంతానం యొక్క సహకారం ఉంటుంది. మరి శుక్రుడు ఉండడం వల్ల స్త్రీల సహకారం ఉంటుంది, మీ భార్య సహకారం ఉంటుంది, మీ పెద్ద కుమార్తె సహకారం కూడా ఉంటుంది. మరి బుధుడు కూడా ఉండడం వల్ల మొత్తం మీద మీ యొక్క టాలెంట్ ద్వారా, మీ యొక్క వాక్ చాతుర్యం ద్వారా, మీరు చదువుకున్న విద్య ద్వారా ఇన్ని రకాలుగా మీకు ధనయోగం మరి ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇన్ని రకాలుగా ధనం వచ్చినా కూడా మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి ఖర్చులు కూడా ఆ విధంగానే కుటుంబంలో జరిగే శుభకార్యాల కొరకు, పిల్లల చదువు కొరకు, లేదంటే వాళ్ళ వివాహాన్ని కొరకు ఏదన్నా
ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి అవ్వచ్చు, ఈ కారణంగా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా కుటుంబ సభ్యులకి వ్యక్తిగతంగా ఆనందదాయకంగానూ ఉంటూ ఉంటుంది. మొత్తం మీద అది ఓకే. అయితే ఇక్కడ మనకి శని భగవానుడు కూడా అష్టమ స్థానం నుంచి ధనస్థానాన్ని చూస్తుంటాడు. అయితే ఆకస్మిక ధనయోగం ఏర్పడుతుంది అనడం కన్నా ఆకస్మికంగా ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇన్ని రకాలుగా ధనం సంపాదించి ఏదో ఒక మంచి కార్యక్రమానికో వేరే దానికో ఈ ధనాన్ని వినియోగించుకుంటాం అనుకునే లోపల వేరే విధంగా ఏదో ఒక ఖర్చు, ఏదో విధమైన ఇబ్బందో, కష్టమో, ఇంకొక హెల్త్ ప్రాబ్లమో, ఏదైనా బంధువు సాయం చేయవలసి రావడం, మొత్తం మీద ఆల్ ఆఫ్ ది సడన్గా మరి వచ్చిన ధనం అంతా దాని కొరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం అనుకున్న విధంగా ధనం ఖర్చు పెట్టడం, వేరే దానికి వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో మనం అప్పు తీర్చాలని 4 రకాలుగా పోగు చేస్తే ఈ అప్పు తీర్దాం అనుకునే లోపల వేరే ఖర్చు వచ్చి మొత్తం ఈ ధనం అంతా కూడా దానికి ఖర్చు అయిపోద్ది. ఈ అప్పు ఈ విధంగా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి కారణం ఏంటంటే మరి కర్కాటక రాశి వారికి ఈ శుక్ర, బుధ, శని గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు. అందుకే కర్కాటక రాశి వారికి శని మహాదశ, బుధ మహాదశ, శుక్ర మహాదశ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటాయి. అవి అంతర్దశల్లో వచ్చినా, గోచారంలో వచ్చినా కంపల్సరీగా వాటి సంబంధించిన విషయాల్లో నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ 2 జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం, దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం 2 కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర, బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.